సొంత పార్టీ నేతలే ఆ ఎమ్మెల్యేకు శత్రువులుగా మారారా? ఒకవైపు సోషల్ మీడియాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికే ప్రభుత్వం నుండి నోటీసులు, మరోవైపు పార్టీ నుండి వెళ్ళిపోతాడు అంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు ఆ ఎమ్మెల్యే. అసలే వేసవి తాపం, దీనికి తోడు ఇంటా బయట తనపై జరుగుతున్న ప్రచారాలతో పాపం ఆ ఎమ్మెల్యే ఒక్కపోతకు గురవుతున్నాడు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏందా కథ ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్కు సొంత పార్టీ నుంచే సెగ తగులుతుందట. ఆయనపై అధిష్టానానికి లీకిలిస్తూ ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలో ఆయన్ను లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ ఆవా తట్టుకుని గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. సోషల్ మీడియా వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు చంద్రశేఖర్. ఈయన చేసే ట్వీట్లతో అధికార పార్టీ నేతలకు టార్గెట్ అవుతూ ఉంటాడు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై తన గళాన్ని వినిపిస్తున్న వైసీపీ ముఖ్య నేతల్లో ఒకటిగా చంద్రశేఖర్ ఉన్నాడు. ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఇలాకాలోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడనే టాక్ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేకు ఆయన పొగ పెడుతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే చంద్రశేఖర్పై రాజకీయ కుట్రలు చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారంట ఎమ్మెల్యే వర్గం. గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ టికెట్ దక్కించుకుని విజయం సాధించాడు చంద్రశేఖర్. అదే సమయంలో అప్పుడు దాకా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండేపి బాధ్యతలను అప్పగించి అక్కడే టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. మొన్నటి ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూశాడు ఆదిమూలం సురేష్. ప్రస్తుతం కొండేపి వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు సురేష్. అయితే కొండేపిలో సురేష్ ఉంటున్నప్పటికీ ఆయన దృష్టంతా ఎర్రగొండపాలెంపై ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పటికీ ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని నేతలతో టచ్లో ఉన్నారట. అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గం నేతలతో టచ్లో ఉంటూ ఎక్కడా గ్యాప్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాడట. ఇటీవల కాలంలో ఆదిమూలం సురేష్ సన్నిహితులు కొందరు టీడీపీలోకి వెళ్లారు. సురేష్ చూసుల మేరకే ఆయన వర్గంలోని వారు టీడీపీలోకి వెళ్లారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎర్రగుంటపాలెం నియోజకవర్గంలోకి మాజీ మంత్రి సురేష్ రీఎంట్రీ విషయంలో ఏదో జరుగుతుంది అన్న టాక్ స్థానికంగా బలంగానే వినిపిస్తుంది. సురేష్ ఎర్రగుంటపాలెం రీబ్యాక్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు అంటూ అనుమానాలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ వర్గంలోని వారు అంటున్నారు. అయితే నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ ఉండటంతో సురేష్ తిరిగి రావటం అంత తేలిక కాదనేది చంద్రశేఖర్ అనుచరుల అభిప్రాయం. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ జనసేన వైపు వెళ్తున్నారనే ప్రచారం కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని ప్రభావంతోనే ఇటీవల అసెంబ్లీలోకి వైసీపీ కండవా లేకుండా వెళ్ళిన చంద్రశేఖర్ను కండవా మర్చిపోయావా లేక కండవా మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ వైసీపీ అధినేత జగన్ క్లాస్ స్పీకర్ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని చంద్రశేఖర్ ఖండించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ చంద్రశేఖర్కు బాలినేని ఆశీస్సులతోనే మొన్నటి ఎన్నికల్లో ఎర్రగుంటపాలెం టికెట్ వచ్చిందనేది టాక్. ఇప్పుడు బాలినేని జనసేనకు వెళ్లటంతో చంద్రశేఖర్ కూడా జనసేనకు వెళ్తాడనే ప్రచారం నియోజకవర్గంలో గట్టిగానే జరుగుతుంది. దీంతో ఇంటి పోరు బయట పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు ఎమ్మెల్యే చంద్రశేఖర్. ఒకవైపు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు వస్తున్న నోటీసులు, మరోవైపు పార్టీ వేడబోతున్నాడంటూ జరుగుతున్న ప్రచారంతో ఒక్కపోకు గురవుతున్నాడు చంద్రశేఖర్. మొత్తంగా ఎర్రగుంటపాలెం నియోజకవర్గ రాజకీయాలు ఎలా మారబోతున్నాయో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.